హలో అండి. ఈ ఓవెన్లో చేసిన హై ప్రోటీన్ నమ్కిన్స్ చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా హెల్తీగా ఉన్నాయి. చేయడం కూడా చాలా ఈజీ, తక్కువ ఇంగ్రీడియంట్స్. ఇందులో ఏం వేసానో చూస్తే మీకే చాలా బాగుంది రెసిపీ అనిపిస్తుంది. ముందైతే ఒక 100 గ్రామ్స్ ఆల్మండ్స్ని వేసుకొని మంచిగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. వీటిని నెయ్యిలో వేయించాల్సిన పని లేదు. ఇలా పౌడర్ అయిన తర్వాత ముందు రోజు రాత్రి నానబెట్టి బాయిల్ చేసి ఉంచుకున్న ఈ 2 కప్పుల కాబూలి శనగలను వేసి, వీటితో పాటు 1 టీ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారము, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఈ నమ్కిన్స్కి స్పెషల్ టేస్ట్నిచ్చే ఈ రోజ్మెరీ అనమాట. ఇది డ్రై చేసింది. ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అలాగే బాయిల్ చేయగా వచ్చిన వాటర్ని కూడా కొద్దిగా వేసేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ని వేసి ఒక గట్టి పేస్ట్ లాగా తయారు చేయాలి. అంటే మనకు మసాలా వడకి ఎలా చేసుకుంటాం గట్టిగా అలా చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా హెల్తీగా ఉండే ఈ హై ప్రోటీన్ నమ్కిన్స్ మీరు తప్పకుండా చేసుకోండి. ఓవెన్ లేకపోయినా పర్వాలేదు. మనం కేక్స్ని ఎలా అయితే సాల్ట్ వేసి ఒక మందపాటి కడాయిలో బేక్ చేసుకుంటాం కదా, అలా కూడా బేక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను పైపింగ్ బ్యాగ్లో వేసి చక్కగా ఇలా చిన్న చిన్నగా మనకు నచ్చిన షేప్లో నొక్కేసుకొని దాని మీద కొన్ని నువ్వుల్ని కూడా స్ప్రింకిల్ చేసేసుకొని ముందుగానే ఓవెన్ని 180 డిగ్రీస్లో ప్రీహీట్ చేసి ఉంచుకొని దాంట్లో 180 డిగ్రీస్లో 25 మినిట్స్ వరకు బేక్ చేస్తే మనకు క్రిస్పీగా కరకరలాడే నమ్కిన్స్ తయారైపోతాయి. దీంట్లో నూనె తప్ప బటర్ అలాంటిది ఏమీ లేదు. టీ టైంలో స్నాక్గా తీసుకున్నా, ఎప్పుడు తీసుకున్నా చాలా ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఈ నమ్కిన్స్ని తయారు చేసుకుని డబ్బాలో పెట్టేసుకోండి. ఎయిర్టైట్ డబ్బాలో పెట్టుకుంటే 1 మంత్ వరకైనా క్రిస్పీగా ఉంటాయి. మరి మీకు ఈ వీడియో కానీ రెసిపీ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.